ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అవుతుంది కదా, ఎలా ఉందంటావు? బాబాయ్ అన్నీ మామూలే. ఎందుకంటే తీరుస్తా కోరికలు అంటున్నారు, ఏమీ చేస్తట్లా. మరి జగన్ గారి హయాంలో ఎలా ఉంది, చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎలా ఉంది? ఒకటే, ప్రభుత్వంతో సంబంధం లేదు. ప్రభుత్వంతో సంబంధం లేదు. ప్రజల్ని నమ్ముకుని వాళ్ళు బతుకుతున్నారు. ప్రజల్ని నమ్ముకుని వాళ్ళు బతుకుతున్నారు. అంతేగాని అమ్ముకుని ప్రజలు అమ్ముకుని ప్రజలకు ఏం చేయట్లేదా? ప్రజలకి ఏమైనా చేస్తేగా. మరి చంద్రబాబు నాయుడు 3 గ్యాస్ బండ్లు ఉచితంగా ఆర్టీసీ ప్రయాణం 15,000 ప్రతి తల్లికి అన్నాడుగా, ఏం అవ్వలేదా? ఏమవలేదు. రావట్లా. ఇప్పుడు మరి ఫస్ట్ తారీఖు నుంచి కూడా రేషన్ బియ్యం ఇంటికి వచ్చే వాహనాలు నిలిపేస్తామని చెప్పి ప్రభుత్వాలు చెప్తున్నారు. దానివల్ల ఆపేసింది. మరి నష్టమేగా. నష్టమే. నాకు ఇది వస్తుంది పెన్షన్ కూడా అక్కడికి వెళ్ళటమే. వాలంటీర్లు లేరు. ఇదివరకు ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు లేవురా వాలంటీర్లు. సచివాలయ వ్యవస్థ పంపిస్తామంటున్నారు కదా. ఏం లేదు. వెళ్ళడమే అక్కడికి, లైన్లో నుంచోవాలా? మరి గవర్నమెంట్ వారు ఇలా చేస్తే అట్లా మరి ఏం చేస్తామే. మరి గతంలో వాలంటీర్ వ్యవస్థను ఉంచుతాము, 10,000 ఇస్తాము వాళ్ళకని చెప్పారు. ఏమీ లేదు. మరి అమరావతి డెవలప్మెంట్ చేస్తాం అంటున్నాడు చంద్రబాబు నాయుడు. చేస్తాడు. ఆయన డబ్బులు కాదుగా. అమరావతి అటు ప్రజల నుంచి ఇచ్చే డబ్బు, ప్రాజెక్టుకి వాళ్ళు ఇచ్చే డబ్బు